హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎంని కలిసిన పెన్షనర్ల సంఘాలు కీలక డిమాండ్లకు హామీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో దాదాపు 10 లక్షలకు పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. అనేక సంవత్సరాలుగా వారి సమస్యలు పరిష్కారం కాకుండా పేరుకుపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం మరియు వాటి విభజన. గతంలో 2009కి ముందు ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా ఉద్యమించేవి. ఆ సమయంలో ప్రభుత్వం కూడా సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాల సంఖ్య పెరిగింది. వాటి బలం బలహీనపడింది. ప్రభుత్వం వద్దకు ఒకే విధానమైన డిమాండ్లు వెళ్ళకపోవడంతో సమస్యల పరిష్కారం అనేది ఆలస్యమవుతోంది. ఐక్యత ఆవశ్యకత. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలంటే ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత తప్పనిసరి. దీనికోసం ఒక కొత్త నిర్మాణం అవసరం. ప్రతి ఉద్యోగ శాఖలో సంఘాలన్నీ కలిసి ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా అన్ని శాఖలు జాయింట్ యాక్షన్ కమిటీల చైర్మన్లను, జనరల్ సెక్రటరీలు కలిసి రాష్ట్ర స్థాయిలో జాయింట్ కౌన్సిల్ జేఏసీ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఈ కౌన్సిల్ అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం స్థాయిలో సమగ్రంగా ప్రతిపాదించగలదు. సమస్యల సత్వర పరిష్కారానికి ఇదే ఉత్తమమైన పద్ధతి. రాజకీయ ప్రభావం తగ్గించడం. ఉద్యోగ సంఘాల్లో రాజకీయ ప్రభావాన్ని తగ్గించి పూర్తిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల కోసం మాత్రమే కృషి చేయగలగాలి. రాజకీయ ప్రయోజనాల కోసం సంఘాలను ఉపయోగించడం వల్ల ఉద్యోగుల సమస్యలు పక్కన పడిపోతాయి. ఉద్యోగుల సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేయడమే లక్ష్యంగా సంఘాలు ముందుకు సాగాలి. ప్రస్తుత డిమాండ్లు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వేతనాలు, బకాయిలు. ప్రభుత్వం వెంటనే ఉన్న పీఆర్సీ, డిఏ అలాగే డిఆర్ బకాయిలు చెల్లించాలి. ఇప్పటి వరకు ఉన్నవి. కొత్త పీఆర్సీ ప్రకటన వరకు తక్షణమే సరిపడా మధ్యంతర భృతి ఐఆర్ అయితే ప్రకటించాలి. హెల్త్ కార్డులు కూడా వ్యవస్థలోని లోపాలను సరిచేయాలి. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందేలాగా అయితే చూడాలి. పెన్షనర్లను వర్గీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లలో పారదర్శకత ఉండేలాగా చూడాలి. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలి. ఖాళీల భర్తీ. పాఠశాలల్లో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. దీనివల్ల పని భారం తగ్గిపోవడంతో పాటుగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వేతన అసమానతలు. గతంలో ఉన్న వేతన అసమానతలను తొలగించాలి. ఒకే పనికి ఒకే వేతనం అనే సూత్రం అమలు చేయాలి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్. పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం కొనసాగించాలని ఉద్యోగులు కోరుతున్నారు. నూతన పెన్షన్ విధానం ఎన్పీఎస్తో పోలిస్తే పాత పెన్షన్ విధానం ఉద్యోగులకు ఎక్కువగా ప్రయోజనాలు అందిస్తుంది. ఈ డిమాండ్లను నెరవేర్చాలి అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఐక్యతతో కూడిన ఉద్యమం ద్వారా మాత్రమే తమ హక్కులను సాధించుకోగలరు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ప్రభుత్వ పాలనపైన ప్రతికూల ప్రభావం పడుతుంది.